తులారాశి వారికి అష్టమ స్థాన గురుగ్రహ ప్రభావం చేత మిశ్రమ ఫలితాలు కలవు. ప్రథమార్థం ఇబ్బంది కలిగించిన, ద్వితీయార్థంలో సంతోషంగా. ముందు మొదటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం అనేది మంచిది. కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు ఏదో అంటే ఉదయానికి ప్రారంభమవుతే సాయంత్రానికి సమాప్తి, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకు ఏదైనా చిన్న విషయం తేడా వచ్చినా, గొడవలు వచ్చినా దైవ ధ్యానం చేసుకుంటూ వాటిని అవాయిడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే విద్యార్థులు కూడాను తగిన కష్టానికి తగిన గుర్తింపు రాదు, కానీ ఇంకాస్త ఎక్కువ కష్టపడితే వాళ్ళు ఆశించినంత మాత్రాన కొంచెం దగ్గరగా ఉండేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. అలాగే షేర్ మార్కెట్ రంగం, షేర్ మార్కెట్ లో కూడాను ఈ నెలలో ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. మొదటి 15 రోజులు మాత్రం ఏవైనా అనుకునేటువంటి పనులు ఉంటే వాయిదా వేసుకోవడం అనేది మంచిది. రాజకీయ నాయకులకు కూడాను అంతంత మాత్రంగానే కనపడుతుంది. విజయం అనేది వాళ్ళు ఆశించినంత మార్పు రాకపోవచ్చు, విజయం పొందలేనటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. కాబట్టి దానికి అంటే ముందుగానే సిద్ధపడి ఉంటే మానసికంగా ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి కొంతవరకు అపజయానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి వచ్చేటువంటి రిజల్ట్స్ అన్ని కూడా ప్రథమార్థంలోనే వస్తున్నాయి. ద్వితీయార్థం సానుకూలం అని చెబుతున్నాం. ఈ ప్రథమార్థంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగినట్టుగా వాళ్ళ మానసికమైనటువంటి ఆలోచనలు మార్చుకోవడం మాత్రం మంచిది. ధైర్యంగా ఉండడం, మానసిక స్థితి స్థిమితంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది విశేషమైనటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులు వీళ్ళు కూడా కష్టపడితే కానీ బాగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఉద్యోగాలు, ప్రమోషన్స్ ముందు 15 రోజుల్లో మీరు తలపెట్టినటువంటి పనులు ముందు కాలంలో కూడా అవ్వకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూన్ 15 తర్వాతనే అలాంటి ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పనిసరిగా సానుకూలంగా ఉంటుంది. ముందు 15 రోజుల్లో మాత్రం సంకల్పం కూడా చేయవద్దు. నాకు ప్రమోషన్కి అప్లై చేసుకుందాం, ఉద్యోగానికి ఏదైనా అప్లై చేసుకుందాం, ఇలాంటివి కూడాను తగినటువంటి అంటే ఒక పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. కానీ అంత మాత్రం వీళ్ళు ఆశించినంత ఉద్యోగాలు మాత్రం రావు. చిన్న చిన్న ఉద్యోగం వచ్చింది, సరే చేద్దాం ప్రస్తుతానికి అనుకునేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఉద్యోగ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్య, ముఖ్యంగా మానసికమైనటువంటి అస్థిమితత ఎప్పుడైతే వస్తుందో, అధైర్యం ఎప్పుడైతే వస్తుందో అనారోగ్యం కూడా మన చెంతకు పిలవకుండానే వస్తుంది. కాబట్టి ఆరోగ్యం బాగుండాలి అంటే మానసిక ధైర్యంతో ఉండాలి. దానికి ఈ మానసిక ధైర్యం కావాలంటే ఏం కావాలి? దైవ అనుగ్రహం కావాలి. కాబట్టి దైవ ధ్యానంలో కాలం గడపడం అనేది సానుకూలం అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నంత సమయం వరకు దైవ చింతనలో వాళ్ళు కాలం గడపడం అనేది విశేషమైనటువంటి విషయం. అలాగే ఈ షేర్ మార్కెట్ వాళ్ళు వీళ్ళకు కూడా మోసపోతూ ఉంటారు. తగిన జాగ్రత్తలు అవసరం వీళ్ళకి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకి మాత్రం తప్పనిసరిగా సానుకూలంగా ఉండే పరిస్థితి. ఇది ఒక్కటి మాత్రం ఈ రాశి వాళ్ళకి ముందు 15 రోజులైనా తర్వాత 15 రోజులైనా కూడా సానుకూలంగా ఉండేటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందవచ్చు. అంటే వీసాలు ఎప్పటి నుంచో రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా వీసాలు పొంది తప్పనిసరిగా వాళ్ళు అనుకునేటువంటి కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. ముఖ్యంగా వీళ్ళు పొడవుగా ఉంటారు, సన్నగా ఉంటారు, వెడల్పు ముఖంతో ఉండేటువంటి వాళ్ళతో తగిన జాగ్రత్తలు అవసరం. వీళ్ళు పక్కనే ఉంటూ వెన్నుపూడి పొడిచేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కుటుంబంలో చికాకులు రావడానికి కూడా ఇలాంటి వ్యక్తుల పరిచయం కావచ్చు, ఆల్రెడీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మంచిది. వీరు మహావిష్ణువుని ప్రార్థించడం చాలా విశేషం. మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళమని చెప్పండి. ఏదైనా కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఏ దేవాలయం అయినా సరే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని అష్టోత్తరం పూజ చేయించుకొని, అది కూడా బుధవారం పూజ చేయించుకొని స్వామివారికి బెల్లంతో తయారు చేసినటువంటి ప్రసాదమైన కనీసం బెల్లమైనా సరే నివేదన చేసి, అది బెల్లం మనం నివేదన చేస్తే కొద్దిగా చేస్తాం, లేదు బెల్లంతో తయారు చేసేటువంటివి ఏదైనా స్వీట్స్ ఉంటాయి కదా అలాంటివి కావచ్చు, లేదంటే బియ్యం పొంగలి బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి అలాంటి పొంగలి కావచ్చు. 4 మంగళవారాలు కూడాను దేవాలయంలో చేసేటువంటి అవకాశం లేదు, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంటే కనీసం ఇంట్లో అయినా సరే, ఇంట్లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి పటం ముందైనా సరే ఈ యొక్క బుధవారం పూట స్వామివారికి అర్చన చేసి, అవకాశం ఉన్నంత వరకు తులసీ దళాలతో అర్చన చేసి స్వామివారికి ఈ బెల్లం పొంగలి ఏదైతే ఉందో నివేదన చేసి అందరూ ప్రసాదంగా భావించి స్వీకరిస్తే తప్పనిసరిగా వీళ్ళు అనుకునేటువంటి
ప్రతికూలం వెళ్ళి అనుకూలం మాత్రం తప్పనిసరిగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.